హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభో 186. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ అయితే సింపుల్గా అయితే తీశాను. అంటే నేను ఇంకా చేసే ప్రతి పని అయితే తీయలేదు. కొంచెం నాకు ఓపిక లేక ఇక నేను మార్నింగ్ ఏం చేశానో అంతవరకే వీడియో అయితే తీశాను. చాలా బాగా సింపుల్లోనే తీశాను. మీకు నచ్చిద్ది అని అయితే అనుకుంటున్నాను. మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఇప్పుడైతే గ్యాస్ పొయ్యి మొత్తం అయితే శుభ్రంగా కడిగేసాను. గ్యాస్ పొయ్యి కడక్క మీకు చూపించుకొని ఉంటాం చాలా డేస్ అయింది. అంటే నేను 2 డేస్కి ఒకసారి కడుగుతూనే ఉంటా, కానీ మీకైతే వీడియోలోనైతే చూపిక చాలా డేస్ అయిందని ఈరోజైతే వీడియోలోనైతే చూపించాను. ఇప్పుడైతే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసాను. పొయ్యిలు గట్ట అవి కూడా కడిగేసాను. నేను ఎప్పుడైనా గ్యాస్ కడిగేటప్పుడు అవి వాటికున్నవి అయితే తీసి గ్యాస్కి అవి అయితే తీసేసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ అవి తడిచాయంటే మళ్ళీ మనకి ముట్టడానికి అసలు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ ఇబ్బంది అన్నది లేకోకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా అయితే చేసుకోవాలి. ఇక అన్నం అయితే పొయ్యి మీద అయితే పెట్టాను. ఈరోజు అయితే ఇడ్లీ అయితే టిఫిన్ చేస్తున్నా. అక్క, మీ ఇంట్లో ఇడ్లీ ఒక ఫేమస్ అయిపోయిందట్టుందిగా, ఇడ్లీని వదిలిపెట్టట్లేదు అనుకుంటున్నారా? నిజంగానండి, మా ఇంట్లో ఇడ్లీ అయితే ఎక్కువ తింటాం మేము. అంటే బలము ఎక్కువ ఉంటుంది. ఇది ఆయిల్ ఫుడ్ కాదు కదా, మార్నింగ్ తినటం వల్ల ఇక మనకి ఏంటంటే కొద్ది కడుపులు తిప్పినట్టు అట్లా ఉండకోకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడుకోకుండా ఉంటారని ఇట్లా ఇడ్లీ ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇక నేనైతే ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఆయిట్ కూడా వేసాను. ఇదేమో నిన్నటి వీడియో, నిన్న చేతగాక వీడియో కొద్దిగా తీశాను. అప్లోడ్ చేద్దామంటే ఓపిక లేక అప్లోడ్ కూడా చేయలేదు. ఈరోజు ఆయిట్ కూడా వేసి అది షార్ట్లోనైతే పెట్టాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా ఆయిట్ కూడా అయితే చాలా బాగా వచ్చింది. దెబ్బ రొట్టెలు అంటారంట, అవి అయితే చాలా బాగా వచ్చాయి. మా అత్తయ్య అయితే అంతే అంటుంది, దెబ్బ రొట్టెలు అని అంటుంది. అవి అయితే చేసేటప్పుడు అయితే ఇంత బాగా వచ్చాయో నేను అనుకోలే ఆ కళాయిలోనే అలా వస్తాయని. ఫస్ట్ టైం నేను చేయటము. అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, కళాయిలోనైతే రాలేదు. ఈసారి అయితే నేను వేరే కళాయిలో చేశాను, చాలా బాగా సింపుల్గా అయితే వచ్చింది. ఇక్కడైతే ఈరోజైతే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అటు సైడ్ అన్నం ఉడుకుతుంది, ఇటు సైడ్ ఏమో ఇడ్లీ పెట్టేశాను. దాదాపు అయితే బెండకాయ కర్రీ అయితే ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. బెండకాయ కర్రీ చేయాలి అంటే మా వారైతే నేను చేసిన బెండకాయ కర్రీ నిజంగా చాలా ఇష్టపడతాడు. కారం తక్కువ వేసి మంచిగా చేస్తాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది తినటం వల్ల మ్యాస్ ఎక్కువ వస్తుంది. మంచిగా వాళ్ళకి పిల్లలకి పెట్టే ఫుడ్ హెల్తీగా ఇలా ఉండేలాగే చూసుకోవాలి. ఇక్కడైతే ఇడ్లీ అయితే అయ్యింది. ఇక నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ముందుగా అయితే ఈ చట్నీ కోసం అయితే ఇడ్లీ అయినాయి కదా, చట్నీ చేస్తే ఇక పక్కన పెట్టేస్తే పిల్లలు గిట్ట తినడానికి మంచిగా ఉంటుందని ఇక ముందైతే ఇటేమో చట్నీ చేస్తున్నా, అటు సైడ్ ఏమో చూస్తున్నారు కదా నీళ్ళు కాగబెడుతున్నాను. చట్నీ కోసం అయితే ఏమేం కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవి మంచిగా వేయించుకున్నాను. పల్లీలు ఒక చాట్లోకి అయితే తీసుకున్నా ఆరుతాయని. ఇక ఈ మధ్యనైతే ఇంక నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే అత్తయ్యకి తినలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది. ఎందువల్ల గ్యాస్ ఫామ్ అయినట్లు అట్లా అనిపిస్తుందంట. దీనివల్ల కూడా గ్యాస్ ఫామ్ ఉంటుందని నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. ఇక టకటక అయితే ఒకదానంటే ఒకటి వేస్తే చట్నీ అయితే ప్రిపేర్ చేయటం అయితే అయిపోయింది. ఇక ఈ వీడియోని అసలు నేను నా కిచెన్ రూమ్ అయితే ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను. ఆ పొజిషన్లోకి ఎప్పుడు వచ్చిద్దని నిజంగా చాలా ఆశపడుతున్నా. కొత్త ఇల్లు కొనుక్కుంటే ఈ కిచెన్ రూము నేను మంచిగా కట్టుకొని మంచిగా ఉండాలని ఒక కోరిక ఉంది నాకు. ఏంటంటే ఇక్కడ కిచెన్ రూమ్లోని అసలు నేను ఎంత సదిరినట్లు అనిపించదు. ఇది ఎట్లా ఉండిద్ది అంటే మామూలుగా ఉండిద్ది. ఇటు సైడు సెలుపులు ఎట్లా ఉండవు. నేనే ఇట్లా చెక్కలు పెట్టి ఇక్కడ పెట్టుకున్నాను, కానీ సెలుపులు కూడా ఏముండవు. స్టార్టింగ్ వీడియోస్లలో చూస్తే మీకు కూడా అర్థమైద్ది. సెలుపులు అయితే ఉండవు ఇక్కడ. ఎన్నిసార్లు చదిరినట్లు అనిపించదు. ఎక్కువ సామాన్లు ఉండటం వల్ల కూడా నేను ఎన్నిసార్లు చదిరినా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల నా ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా కానీ నేను ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు మంచిగా సెలుపులు అన్నీ ఉండేలాగా చూసి కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నా.
ఈ ఏందంటే మనకు ఒక ఆశ ఉంటుంది కదా, ఇల్లు ఎట్లుండాలి, ఈ పొజిషన్లో ఉండాలి, నీట్గా ఉండాలి, ఇట్లా చదురుకోవాలి అని. నిజంగా నేను తెచ్చి మాకైతే కొన్న సామాన్లు మొత్తం నేనైతే మూట కట్టేస్తున్నానండి. అవన్నీ ఓపెన్, కొత్త ఇల్లు కొంటే అవన్నీ ఓపెన్ చేస్తాను. కొనే ప్రతి ఒక్కడు కూడా అసలు నాకు కుదరట్లేదు కూడా నేను అవి చూపించడానికి. అవన్నీ ఒక వీడియోలో కంపల్సరీగా ఏమేమి తీసుకుంటున్నా అవన్నీ చూపిస్తాను. ఇక బావకు కూడా పెయింటింగ్ వర్క్ చేస్తాడు కదా, షాప్ కూడా ఉంది కదా, ఆ షాప్ మీద మాకు మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కూడా బావకు కూడా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. అన్నీ కలిపి ఒక దాంట్లోకి అయితే ఇక నేను పెట్టేస్తున్నా. ఎప్పుడైనా ఇక కుదిరినప్పుడు కంపల్సరీగా ఈ ప్రతి ఒక్కటి మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఏమో ఇక కర్రీ అయింది, చట్నీ కూడా అయిపోయింది. పాలు కాబెడుతున్నా, పిల్లలకి పాలు ఇచ్చేద్దాము. అటు సైడ్ ఏమో టీ పెట్టేసాను. రెండు అయితే అవుతున్నాయి. రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసి ఇక బాదం అయితే ఒలిసేస్తున్నా. బాదం డైలీ అయితే కంపల్సరీగా పిల్లల కోసం అయితే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండాలంటే మనం మార్నింగ్ పెట్టే ఫుడ్డే వాళ్ళకి బలంగా అనిపిస్తుంది. వాళ్ళు మెట్లు ఎక్కి దిగటం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలు. పిల్లల కోసం మనం ఆలోచించుకొనే పని చేసి వాళ్ళకి పెట్టాలి. ఇడ్లీ అయితే తీసేసి ఇక నేను హాట్ బాక్స్లోనైతే పెట్టేస్తున్నా. హాట్ బాక్స్ ఇది చిన్నదైంది అని చెప్పాను కదా, పెద్ద బాక్స్ కూడా హాట్ బాక్స్ అయితే కొన్నాను. అది కొన్నదైతే నేను తర్వాత అయితే చూపిస్తాను. ఈ రెండైతే పిల్లలకైతే పెట్టిస్తున్నాయి. ఇప్పుడు మా పెద్దోడైతే ఇక స్కూల్కి వెళ్ళే టైం అవుతుందని తర్వాత పెట్టేసి క్యారేజీ అయితే కట్టేస్తున్నాను. క్యారేజీ కట్టేటప్పుడు నాకున్న హడావుడి అంత కాదు. ఇటు సైడ్ పిల్లల్ని చూసుకోవాలి, క్యారేజీ కట్టాలి. ఇక క్యారేజీ అయితే బెండకాయ కర్రీ చేశాను కదా, కలపలేదు ఈరోజు. బాక్స్లో పెట్టేశాను. వాళ్ళు కలుపుకుంటా మమ్మీ అని చెప్పారు. ఒక్కోసారి ఏమో కుదిరితే కలుపుతాను, ఒక్కోసారి ఏమో అట్లా పెట్టేస్తాను. స్పూన్ పెట్టి వాళ్ళు కలిపేసుకొని తింటారు. మా చిన్నోడికి అయితే ఇక కంపల్సరీగా కలిపే పెడతాను. నైట్ వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ అయితే కొనుక్కొచ్చింది బావ. నేను ఈ మధ్యన కొనుక్కరావద్దని చెప్తూనే ఉన్నా కానీ ఇక పిల్లలు అడుగుతూ ఉంటారు, మనం కొనుక్కరాకపోతే ఎట్లా, ఏం తింటారు అంటే సరేలే అని ఆలోచించి బిస్కెట్లు అన్న తీసుకురా అని చెప్పాను. ఆయిల్ ఫుడ్ లేనిది అయితే కొద్దిగా వాళ్ళు మంచిగా ఉంటారు కదా, అందుకే ఇక బిస్కెట్లు చకోడీలు అయితే రెండు తీసుకొచ్చిండు. చకోడీలు ఇంట్లో కూడా చేయాలి అనుకుంటున్నా. ఎట్లా చేయాలి ఏంటి అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు అంత అవగాహన అయితే లేదు చకోడీల గురించి. నాకు తెలిసిన వాటికైతే చేసి చూపిద్దామని అయితే ఈ మధ్యనైతే ఏందా ఇవన్నీ వాటికి సంబంధించినవి అన్నీ అయితే ఆలోచిస్తున్నాను కానీ ఎప్పుడు చేయాలో అన్న ఐడియా అయితే రావట్లేదు. టైం వచ్చినప్పుడు కంపల్సరీగా చూపిస్తా. ఇన్స్టాగ్రామ్లోనైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలానే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నా. ఇన్స్టాగ్రాము ఇంత మంచిగా తొందరగా రీచ్ అవుతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మంచిగా రీచ్ అవుతుంది. ఎవరికైనా కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా ఒక ఫ్యూచర్ అన్నది ఉంటుంది అన్నది అయితే నాకు ఈ మధ్యనే తెలిసింది. ఏంటంటే మీషో ద్వారా మంచిగా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు, మీషోలోని మనం ఒక పని చేసుకుంటూ మళ్ళీ మనం చేసే పని ఎలా చేస్తున్నాయి అన్నీ చూపించడం వల్ల కూడా యూజ్ ఉందని నాకు అర్థమయ్యి ఇది రెండు స్టార్ట్ చేసి రెండింటికైతే ప్రయాసపడుతున్నా. ఏదో ఒకటి సక్సెస్ అయ్యిద్ది అని అయితే అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ను కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కానీ, ఋతుప్రభ అని ఉంటుంది అక్కడికైతే వెళ్ళి మీరైతే అదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక్కడ వరకు అయితే ఈ వీడియో అయితే పాలైతే ఇస్తున్నాను. ఇక ఎండింగ్కి అయితే వచ్చింది. పాలైతే పిల్లలకి బూస్ట్ అయితే పోసి పాలు ఇస్తున్నాను. పిల్లలు పాలు తాగిన తర్వాత వాళ్ళకి ఇక తొందరగా వాళ్ళని ఇక రెడీ చేయించాలి. అన్నీ ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని రెడీ చేయించాలి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.